అండి. మన జానీ మాస్టర్ ఇష్యూ నడుస్తుంది కదా. విన్నానండి నేను కూడా. అది నెగటివా పాజిటివా అనేది మనం అంచనా వేయలేం. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత మా అమ్మాయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది కదా. అది పోలీసు వాళ్ళు విచారణ చేస్తున్నారు కాబట్టి దానికి ఒక సైడ్ నెగటివ్ గా వస్తుంది, ఒక సైడ్ పాజిటివ్ గా వస్తుంది. కొంతమంది అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలంటే భయపడాలి అంటున్నారు. ఇదైతే వాస్తవం. ఎందుకంటే ఒక జానీ మాస్టర్ విషయంలో నేను అనను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీస్ ని పంపించాలంటే చాలా మంది భయపడడం అయితే వాస్తవం. ఎందుకంటే మన తెలుగు అమ్మాయిల అంజలి గాని, మొన్న ఇది ఫస్ట్ పెళ్లి చూపుల్లో చేసింది కదా ఆ హీరోయిన్, వీళ్ళంతా తెలుగు సినిమాలో లేరు. మలయాళం, తమిళ్ వాటిల్లో పాపులర్ అయ్యారు. ఇక్కడ ఎందుకు వాళ్ళని తీసుకోవడం లేదు అంటే రీజన్ చాలా చెప్తున్నారు. ఈ ఇష్యూ బయటకు రావడం వల్ల వాళ్ళ ఇష్యూ కూడా బయటకు వస్తుంది. ఇంకా త్రివిక్రమ్ లాంటి వాళ్ళ మీద కూడా నేను విన్నాను, కానీ అది మనం చూడలేదు కాబట్టి చెప్పాను. అయితే ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ జానీ మాస్టర్ గారితో అసోసియేట్ అయిందో ఆ టైంలో మైనర్ అని చెప్పేసి అన్నారు ఒకటి. ఇంకోటి రెండోటి ఏంటంటే అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, అంత భయపడే అంత. నేను నా పర్సనల్ ఒపీనియన్, ఏ అమ్మాయిని తప్పు చేయడానికి కాదు, ప్రతి అమ్మాయి అమ్మ లాంటి వాళ్ళే. కానీ నేను ఒక్క ఇష్యూ ఏం చెప్తున్నా అంటే జానీ మాస్టర్ అప్పుడు ఎవరో తెలియదు, ఇప్పుడు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అండ్ పాలిటిక్స్ లో దిగాడు. ఇప్పుడు ఎందుకు ఇష్యూ చేస్తున్నారని కొంచెం ఆలోచించాల్సిన విషయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది. మొన్ననే ఆయన కొరియోగ్రాఫ్ చేసిన స్త్రీ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయింది బాలీవుడ్ లో. ఇవన్నీ పాపులర్ వచ్చినప్పుడే ఎందుకు చేయాలి అని నేను అనుకుంటున్నాను. అయితే ఇందులో ఒక సీరియస్ గా ఆలోచించిన మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు కేరళ స్టోరీస్ సినిమా ఉంది కదా, చూసారు మీరు? లవ్ జిహాద్. ఇప్పుడు ఇక్కడ విషయం పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జానీ మాస్టర్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె వాళ్ళ మిస్సెస్ సుమలత ఆమె పేరు, ఆమె కన్వర్టెడ్ ముస్లిం అనమాట. సో ఈ అమ్మాయి 40 పేజీల కంప్లైంట్ లో ఆమె ఏం మెన్షన్ చేసిందంటే, వాళ్ళ మిస్సెస్ నన్ను దగ్గరుండి హెరాస్ చేసింది, నువ్వు ఎప్పుడైతే మతం మార్చుకుంటావో నిన్ను పెళ్లి చేస్తాను నేనే అని చెప్పేసి మెన్షన్ చేసింది. అసలు ఇది ఏ కోణంలో చూడొచ్చు అంటారు? ఇప్పుడు మన ఇండియాలో అంతే కదండి, మనం చూడలేదు కాబట్టి ఏది నిజమో అబద్ధమో ఇప్పుడు పోలీసుల కేసు విచారణలో ఉంది కాబట్టి నిజాలు బయటకు వస్తాయని తెలుస్తుంది. నేనైతే ఒకటే రీజన్ చెప్తున్నాను, ఇన్ని రోజు ఒక 5 years ఓకే దేనికో భయపడ్డారు, కానీ ఇప్పుడు ఎందుకు చెప్పారు అనేది అందరికి ఒక క్వశ్చన్ మార్క్. ఇంకోటి ఏంటంటే అతను మంచి పాపులర్ ఉన్న టైంలోనే ఎందుకు చెప్పాలి, అది ఒక డౌట్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పెద్దవాళ్ళంతా చెప్పారు, ఎవడైనా పెద్ద హీరో అయినా పెద్ద డైరెక్టర్ అయినా మీరు చెప్పొచ్చు ధైర్యంగా మేము ఉన్నాము అని చెప్పారు, కానీ వింటారా ఎవరైనా తోడు నిలబడి? ఆమె వెర్షన్ ఏంటంటే, అప్పుడు నన్ను మా ఫ్యామిలీని మాకు థ్రెట్ ఉంది, లైఫ్ లో ఏదోనకుండా చేస్తాం అని చెప్పేసి బెదిరించారు, అందుకే అప్పుడు ఆగిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ఆమె 100% జానీ మాస్టర్ తప్పు, కంపల్సరీ తప్పు అని చెప్పగలుగుతా. కానీ మనం కరెక్ట్ గా నిజాలు తెలియదు కాబట్టి ఎవరి సైడ్ తప్పు ఒప్పుకుందో కరెక్ట్ చెప్పలేం. యాజ్ ఏ పబ్లిక్ గా మేము ఏం చెప్పగలుగుతున్నాం అంటే, సినీ ఇండస్ట్రీలో ఒక జానీ మాస్టరే కాదు, ఇంకో చాలా మంది పెద్దవాళ్ళు కూడా లేడీస్ హరాస్మెంట్ ఉంది. ఈ మధ్య మీరు విన్నారో లేదో, కేరళలో కూడా మోహన్ లాల్ వీళ్ళంతా రిజైన్ చేశారు. అందుకని ఆ అమ్మాయిని ఏ ఇండస్ట్రీ అమ్మాయిని గౌరవిస్తుందో ఆ ఇండస్ట్రీ టాప్ లో ఉంటుందని నేను కూడా. సో ఇప్పుడు కామన్ గా జరిగేది ఏంటంటే, ఇండస్ట్రీలో మీటూ అనేది ఒకటి ఉంది, ఎప్పటి నుంచో అది జరుగుతుంది. ఓకే, అది తెలిసిన విషయమే అందరికి. జరిగింది జానీ మాస్టర్ తెలుగు ఇండస్ట్రీ కూడా అదే బ్రో, ఇప్పుడు జరుగుతుంది, అది రొటీన్ అయిపోయింది జనాల్లో కూడా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళ మిస్సెస్ నిజంగా ఈ అమ్మాయిని కన్వర్ట్ చేసుకో, మత మార్పిడి, హిందువుల్ని ముస్లింలుగా మార్చే పద్ధతి ఏదైతే ఉందో అది అందులో భాగం ఉందంటారు అసలు? 100% అదైతే రుజువు అయితే ఎవ్వరు సపోర్ట్ చేయరు. కంపల్సరీ ఆమెను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పోలీసుల కేసు విచారణలో ఉంది కాబట్టి మనం నిజాలు వాళ్ళే నిర్ణయిస్తారు కాబట్టి మనం ఊహించింది వాళ్ళు వినంది చూసి మనం ఏం నిర్ణయం తీసుకోలేము అంటారు. ఒకవేళ అది గనక ఒకవేళ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందంటే ఆమెకు ఎంతో బాధ లేదో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చి ఉండదు. ఆ అమ్మాయి తరఫున ఆలోచిస్తే ఆ అమ్మాయికి ఎంతో బాధ అనుభవించిన తప్పితే కదా అంత ధైర్యంగా వచ్చి ఎవరు కంప్లైంట్ ఇవ్వరు. అది ఎంతవరకు నిజం అనేది పోలీసు వాళ్ళు చెప్పాలి.
ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఇటు సైడ్ ఉన్నారు, అటు సైడ్ ఉన్నారు, మొత్తం ఇదంతా పాలిటిక్స్ కోణంలో వెళ్ళిపోతుంది జానీ మాస్టర్. ఓకే, ఒకవేళ ఈ మత మార్పిడి అనేది ఒకవేళ జరుగుంటే అది చాలా నీచమైన పని. అలాంటి దానికి ఎలాంటి చట్టాలు తెస్తే బాగుంటది అనుకుంటా? ఇప్పుడు ఫోక్ చట్టం కింద జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. ఉమ్, ఎందుకంటే మైనర్ ఇష్యూ, ఇప్పుడు అమ్మాయి మేజర్ అయింది కాబట్టి. ఉమ్, నేను అనుకుంటున్నా అంటే మత మార్పిడి, కుల మార్పిడి ప్రేమలో తీసుకురావట్లండి. ప్రేమ అనేది 100% స్వచ్ఛమైన ప్రేమ. అది కులం చూసి పుట్టదు, మనసు చూసి పుట్టాలి అని నేను అనుకుంటున్నాను. థాంక్యూ.